హాయ్ హలో హ్యాపీ దసరా. మీ ఇంట్లో టీ ఎవరు పెడతారు? మా ఇంట్లో టీ ఎవరు పెడతారో తెలుసా? టాప్ సీక్రెట్, బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ. ఎవరికి చెప్పకండి. ఫస్ట్ అయితే పాలు మరుగుతున్నాయి, తర్వాత ఏం చేస్తారో చూద్దాం. ఈ టీ పై నీలోఫర్ టీ అంట, చూద్దాం. ఫస్ట్ ఏం వేస్తున్నావండి? ఏం వేస్తున్నాం? నీలోఫర్ టీ పొడి అంట. పాలు ఉన్నాయి, దాన్ని తగ్గట్టు వేసుకోవాలి. ఓకే, నేనైతే 2.5 స్పూన్స్ వేస్తున్నాను. ఓకే. మా ఆయన టీ చేయడంలో ఎక్స్పర్ట్ అండి, చూద్దాం. మధ్యలో ఇలా ఇలా కలపాలంట. అలా కూడా పెట్టాలా మధ్యలోనే? ఓకే ఓకే. నాకైతే టీ చేయడం రాదు, అస్సలు రాదు. నెక్స్ట్ ఏమేయాలి? ఎంత? పాలు తగ్గట్టు వేసుకోవాలి. అలా చెప్తే మా జనాలకు తెలియదు. 5 స్పూన్స్ వేసారంట. ఓకే, హాఫ్ లీటర్కి 5 స్పూన్స్ షుగర్ అంట. నెక్స్ట్ అల్లం, ఒక కప్పుకి 1 స్పూన్ అంట. నెక్స్ట్ అల్లం మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ టీ పేరు ఏంటండి? మళ్ళీ మర్చిపోయాను. నీలోఫరా? నీలోఫర్ టీ అంట. మీరు ఎప్పుడైనా తాగారా? తాగితే కమెంట్ చేయండి. ఓకే, అసలు వీడియో అల్లం ఎక్కడున్నది, చాయ్లో వేసి ఉన్నది. బా, చాయ్ మంచి కలర్ వచ్చింది కదండి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండాలా? ఆహా, ఏమి కలర్ వచ్చింది టీకి, చాలా బాగుంది. నేను బేసికల్గా టీ కూడా తాగను, బట్ మా హస్బెండ్ చేసే టీ మట్టి కంపల్సరీగా తాగుతాను. ఈ టీ ఎన్ని నిమిషాలు మరగాలండి? టీ కలర్ వచ్చినంత వరకు మరగాలి. కలర్ వచ్చినంత వరకు మరగాలంట. కలర్ రాలేదా? వచ్చింది అనుకుంటా. ఇంకా రావాలా? అయిపోయిందా టీ? వావ్, టేస్టీ. అంతే, వేడి వేడి టీ రెడీ. బాగుంది చూడడానికి మీ చాయ్. తాగి టేస్ట్ చెప్తా. రియల్ వెరీ టేస్టీ అండి, సూపర్గా వచ్చిందండి మీ చాయ్.